హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్బీఐ అకౌంట్స్ ఎవరైతే యూస్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి మనకు ఎస్బీఐ కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది. వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి చెప్పడానికే ఈ వీడియో అయితే చేస్తున్నాను. చాలామంది మినిమం బ్యాలెన్స్ ఎంత మెయింటైన్ చేయాలి, అలాగే ట్రాన్సాక్షన్స్కి ఎంత ఛార్జ్ పడుతుంది, తర్వాత ఏటీఎంకి సంబంధించి కొత్త ఏటీఎంస్ తీసుకుంటే దానికి సంబంధించిన పిన్ ఎలా జనరేట్ చేసుకోవాలి, అలాంటి చాలా డౌట్స్ అయితే అడిగారు. వాటన్నిటి గురించి క్లియర్గా మాట్లాడుకున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ ఏవి మిస్ అవ్వకుండా మన ఛానల్ అయితే తెలుసుకుంటూ ఉండొచ్చు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా కంటిన్యూస్గా మన ఛానల్ అయితే మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో చేంజ్ చేశారు. ముఖ్యంగా ఏంటంటే, సో ఎవరికైనా కొత్త ఏటీఎం కార్డు వస్తే కనుక దానికి సంబంధించి పిన్ జనరేషన్ అనేది ముందైతే కనుక మనం బ్యాంకుకి వెళ్ళి మళ్ళీ పిన్ అయితే తీసుకోవాల్సి ఉంది. ఇప్పుడు అలా కాకుండా మనకు ఎవరికైతే కొత్త ఏటీఎం కార్డు వస్తుందో వాళ్ళు ఏటీఎం సెంటర్కి వెళ్ళి పిన్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఆ కార్డు తీసుకెళ్ళాలి, అలాగే అకౌంట్ నెంబరు, తర్వాత మొబైల్ నెంబర్ ఏదైతే లింకప్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్తో వెరిఫై చేయించుకున్న తర్వాత మనకు పిన్ అనేది సో వితిన్ హాఫ్ అన్ అవర్లో అయితే మనకు పిన్ వస్తుంది. సో కొత్త అన్ని బ్యాంక్స్ ఇదే సిస్టమ్ అయితే ఫాలో అవుతున్నాయి. సో మనకు కార్డు వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఏటీఎంలోనే పిన్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇదొక ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేటు. సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మంత్లీ ట్రాన్సాక్షన్స్. సో మనము మంత్లీ ఏటీఎంలో మనీ తీసుకోవడం కానీ వేయడం కానీ 8 ట్రాన్సాక్షన్స్ అయితే మనం ఫ్రీగా చేసుకోవచ్చు. అది మెట్రో సిటీస్లో. అంటే మనకు 5 ట్రాన్సాక్షన్స్ ఎస్బీఐలో, 5 ట్రాన్సాక్షన్స్ ఎస్బీఐ ఏటీఎంలో అయితే 5 సార్లు మనీ వేయడం తీయడం చేయొచ్చు. అలాగే 3 ట్రాన్సాక్షన్స్ వేరే బ్యాంక్స్లో అయినా కూడా చేసుకోవచ్చు అనమాట. మొత్తం మెట్రోపాలిటన్ సిటీస్లో అయితే మాత్రం 8 టైమ్స్ మనం ఫ్రీగా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనకు ఒక్కొక్క ట్రాన్సాక్షన్కి 20 రూపీస్ ప్లస్ జిఎస్టీ అమౌంట్ అయితే అదనం అనమాట. సో మనకు పెనాల్టీ అయితే పడుతుంది. అదొకటిసారి చూసుకోండి. అలాగే నెక్స్ట్ మనకు నాన్ మెట్రో సిటీస్ ఉంటాయి కదా, మనకు మున్సిపాలిటీస్, ఇలాంటి వాటిలో ఏంటంటే 10 ట్రాన్సాక్షన్స్ 10 ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు ఫ్రీగా. అంటే ఎవరికైతే అకౌంట్స్ మెట్రో సిటీస్లో కాకుండా పల్లెటూర్లలో లేకుంటే చిన్న చిన్న ఊర్లలో ఉండే అకౌంట్స్లో మాత్రం 10 ట్రాన్సాక్షన్స్ అయితే ఫ్రీగా చేసుకోవచ్చు. ఆ 10 ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 11వ ట్రాన్సాక్షన్స్ నుంచి మనకు 20 రూపీస్ అమౌంట్ ప్లస్ జిఎస్టీ అయితే మనకు కట్ చేసుకుంటారు. ఇది ఒక్కసారి అయితే చూసుకోండి. సో మనకు ఏటీఎం నుంచి ఆ మెసేజ్ అయితే పంపిస్తారు. సో బట్ మనం ఏంటంటే కౌంట్ చేసుకోము ఎన్నిసార్లు అమౌంట్ తీస్తున్నాం వేస్తున్నాం అని చెప్పేసి. సో ఈ రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు. సో ఇంతకు మించి మీరు ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తే మాత్రం మనీ అయితే మీ అకౌంట్లోంచి కట్ అవుతూ ఉంటుంది. అలాగే మనకు ఎస్బీఐలో మినిమం బ్యాలెన్స్కి సంబంధించి ఆల్రెడీ అప్డేట్ అయితే ఇచ్చారు. సో ముందైతే కనుక 5,000, 3,000, 1,000 ఇట్లా ఉండేది మినిమం బ్యాలెన్స్. సో మనకు ఎస్బీఐ అయితే మినిమం బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అంటే మనము సో ఇంత ఉండాలి, 5,000, 2,000 ఇంత అమౌంట్ ఉండాలి అనే ఇదైతే రిస్ట్రిక్షన్స్ అయితే తీసేశారు ఎస్బీఐలో. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పాలి. సో కాకపోతే మనకు ఇయర్లీ ఛార్జెస్, మెయింటెనెన్స్ ఇలాంటి కొన్ని పడుతున్నాయి. మరి కొంతమంది చెప్తున్నారు మాకు ఇంత కట్ అవుతుంది అంత కట్ అవుతుంది అని చెప్పేసి. సో మీరు ఎక్కువ ట్రాన్సాక్షన్స్ కానీ లేకుంటే అవుట్ సైడ్ ఎస్బీఐలో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ మోస్ట్లీ ఏంటంటే మీరు ఎస్బీఐలో మీకు ఎస్బీఐ అకౌంట్ ఉంటే కనుక ఎస్బీఐ ఏటీఎంని యూస్ చేయడానికి ట్రై చేయండి. వేరే బ్యాంక్స్కి కానీ వేరే ఏటీఎంస్ కానీ ప్రిఫర్ చేయకండి. ఎక్కడైనా ఛాన్స్ లేకపోతే తప్ప వెళ్ళకండి. ఎందుకంటే సో మనకు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా కూడా ఫాలో అప్ చేయడానికి బ్యాంక్కి ఈజీగా ఉంటుంది. ఏదైనా మనీ కట్ అయినా లేకుంటే మనకు డెబిట్ అయినా మనకు తొందరగా ఏదైనా కూడా మనీ ఒకవేళ కట్ అయినా కూడా ఇమీడియట్గా మళ్ళీ క్రెడిట్ అవుతుంది. సో కొన్నిసార్లు వేరే బ్యాంక్స్కి అయితే మళ్ళీ కంప్లైంట్ ఇవ్వాలి, మొత్తం చెక్ చేయాలి. ఆ ప్రాసెస్ ఒక 3-4 డేస్ అయితే టైం పడుతుంది. సో కాబట్టి మోస్ట్లీ ఎస్బీఐలో తీసుకోవడానికి అయితే ప్రిఫరబుల్ చేయండి. ఎందుకంటే ఎస్బీఐ మనకు చాలా ఏటీఎంస్ ఉంటాయి. మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే ప్రతి చోట ఎస్బీఐ ఉంటాయి. కాకపోతే కొన్నిసార్లు అవైలబిలిటీ ఉన్నప్పుడు ఇంకేం చేయలేము, మనం వేరే బ్యాంక్స్కి అయితే వెళ్తూ ఉంటాం. సో ఇదొక అప్డేట్ అయితే చూసుకోండి. అలాగే మనకు ట్రాన్సాక్షన్స్కి సంబంధించి సో మనకు ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్యాంక్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మనకు కాకపోతే ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ మనకు అన్ని బ్యాంక్స్ తగ్గించేశారు. ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద ఇంట్రెస్ట్ రేట్ అనేది అన్ని బ్యాంక్స్ తగ్గించారు. అలాగే లాకర్ ఛార్జెస్ అయితే పెరగడం జరిగింది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, సో మనకు లాస్ట్ ఇయర్ నుంచి అయితే లాకర్ ఛార్జెస్ కూడా పెంచారు. మనకు డ్రాస్టికల్గా పెరిగాయి లాకర్ ఛార్జెస్. అది కూడా చూసుకోండి. అంటే అవసరం లేకపోతే లాకర్కి సో మెయింటెనెన్స్ అయితే ఎక్కువ వేస్తున్నారు వాళ్ళు. ఇయర్లీ ఎంత మెయింటెనెన్స్ అనేది ఎక్కువ వేస్తున్నారు. అది కూడా ఒకటి అప్డేట్ అయితే ఉంది. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్స్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ ఏంటంటే
సో మీ ట్రాన్సాక్షన్స్ ఏదైతే జరిగినప్పుడు మెసేజ్ వస్తుందా లేదా అనేది మాత్రం చెక్ చేసుకోండి. కొన్నిసార్లు ఎక్కువ అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఫ్రాడ్ జరగడానికి కూడా అవకాశం ఉంది. హై సెక్యూరిటీ సిస్టమ్ అయితే ఉంది ఎస్బీఐలో. సో మీ అకౌంట్కి ఏ ట్రాన్సాక్షన్ చేసినా కొన్నిసార్లు కొంతమంది మెసేజెస్ రావట్లేదు అంటున్నారు. ఒకవేళ మెసేజెస్ రాకపోతే కనుక మీ బ్యాంక్కి వెళ్ళి అప్డేట్ అయితే చేయించుకోండి. మీ మొబైల్ నెంబరు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే ఎందుకు ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళు ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేస్తారు. కంపల్సరీ మెసేజెస్ వస్తున్నాయా రాలేదా, రాకపోతే కనుక ఆ కంప్లైంట్ ఇచ్చి ఫాలో అప్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరూ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే నెట్ బ్యాంకింగ్ చాలామంది యూస్ చేయరు. అంటే ఏటీఎంలో మనీ వేస్తుంటారు, తీస్తుంటారు బ్యాంక్కి వెళ్ళి. కానీ నెట్ బ్యాంకింగ్ మీద కొంతమందికి అయితే ఇంకా అవగాహన లేదు. నెట్ బ్యాంకింగ్, యోనో యాప్, సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా మీకు చాలా అంటే కొంచెం చదువుకున్న వాళ్ళు కూడా ఈ నెట్ బ్యాంకింగ్ తర్వాత యోనో యాప్ని అయితే ప్రిఫర్ చేయండి. మీకు ట్రాన్సాక్షన్స్ కూడా చాలా ఈజీగా జరుగుతాయి. సో మనకు ఎందుకంటే డిపాజిట్ చేయడానికి కూడా డిపాజిట్ మిషన్స్ వచ్చేసాయి. మనం బ్యాంక్కి వెళ్ళి ప్రతిసారి డిపాజిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. డిపాజిట్ మిషన్లో వేసి ట్రాన్సాక్షన్స్ ఉంటే కనుక యాప్లోనే చేసుకోవచ్చు. సో ప్రిఫరబుల్లీ మనకేంటంటే ఎస్బీఐ కూడా చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్కి అయితే బ్యాంక్ రావద్దండి, సో యాప్లోనే చేసేసుకోండి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు డిజిటలైజేషన్ భాగంగా. సో ఈ అప్డేట్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు యోనో యాప్ మాత్రం కంపల్సరీ వేసుకొని దాన్ని అయితే యూజ్ చేయడం, దానికి ప్రాక్టీస్ అయితే చేయండి. మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడిగి దానికి అప్డేట్ అయితే చేయించుకోండి. చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఈ అప్డేట్స్ అన్ని చెప్పడానికి ఈ వీడియోస్లో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.